ఎంతసేపు అమ్మా? నువ్వు టీ చేసే టైంకి మేము వంట చేసి పారేస్తాం. త్వరగా ఇవ్వమ్మా టీలు. అజేయమైన విద్యుశక్తి వీడి ప్రాణం, అచంచలం మనోబలం మహాధనుర్బాణం, సంకల్పమే ప్రకంపనం ప్రభంజనం, సదా మానిని మానసం రక్షణార్థ సత్య సంగ్రామమే వీడి జన్మ కారణం. మాయా పద పద పద. అమ్మా ఇవిగో అమ్మ డబ్బులు. రే త్వరగా పదరా, ఆ వడ్డీ శకుంతల ఇంటికి వెళ్ళాలి. అలాగే. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏమైందిరా? ఇదేంట్రా పొద్దు పొద్దున వెళ్ళొచ్చాను, మళ్ళీ గుడుగుడమంటుందిరా. అమ్మా బాత్రూమ్ ఎక్కడుందమ్మా? బాత్రూమ్ ఎక్కడుందమ్మా? అదిగో అటువైపు ఉందండి. అక్కడ. అమ్మో అమ్మా బాబు, నువ్వు రారా బాబు బయటికి. అమ్మా అరే బాబు త్వరగా డోర్ తీయండి రా. అరే ఎవరున్నారా లోపల? తీయండి రా. రే తీయండి రా. అమ్మో అమ్మో మళ్ళీ వస్తుందేంట్రా? అమ్మో రే తలుపు తీయండిరా. రే రారా. అమ్మో అమ్మా ఊరు నాయన. ఒరే తలుపు తీరా రే తలుపు తీరా రే. ఒరే రారా బాబాయ్, బయటికి రారా బాబాయ్. అమ్మా అయ్యో. అబ్బా వెళ్ళాం పదా. అమ్మా ఫోన్ వరి డ్యామ్ గేట్లు ఎత్తేసి అని మేం బాధపడుతుంటే ఈ ఫోన్ ఏంట్రా? అమ్మో రే రారా. రే తలుపు తీయండిరా. అమ్మో 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 రారా. అమ్మా అమ్మా అయ్యా. అమ్మా అమ్మా అయ్యో. ఒరే ఇంకి వీళ్ళు ఫోన్ చేసి చంపేస్తున్నారా. అమ్మా ఒరే లేరా, ఏదో రకంగా ఓపిక చేసుకుని వెళ్దాం రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హర్ష, ఎక్కడున్నావు? ఆఫీస్కి వస్తున్నాను సార్. సరే, ఆన్ ది వేలో ఉన్నావా? అవును సార్, చిన్న పనుండి నాకు కొంచెం లేట్ అయింది. సరే తొందరగా రా. వచ్చేటప్పుడు ఆ శకుంతల ఫైల్ని తీసుకొచ్చేసి ఫైనల్ చేసేద్దాం. సారా శకుంతలకి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారా? సార్ అది కాదు సార్, ఒక్కసారి నేను చెప్పేది. హర్ష, నాకేం చెప్పకు, నేనేం విన్నా. ఆ శకుంతల ఫైల్ తీసుకొస్తే ఫైనల్ చేసేద్దాం. నువ్వు త్వరగా ఆఫీస్కి వచ్చాయి. సరే సార్, వచ్చేస్తున్నాను. అక్క, ఇప్పుడే మా బాస్ ఫోన్ చేశాడు. ఏమన్నారు హర్ష? ఏం లేదక్క, ఆయన ఈ ఫుడ్ కాంట్రాక్ట్ ఆ శకుంతలకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు. మావయ్య, మాకి క్యాంటీన్ కాంట్రాక్ట్ రాదా మావయ్య? రాదురా క్రిష్. సరే, మనకి రాకపోతే ఏమైంది, కానీ ఎంప్లాయీస్ అందరూ నాణ్యమైన ఫుడ్, రుచికరమైన ఫుడ్ తినేలాగా మనం చెయ్యొచ్చు. అలా ఇలా చేస్తామక్క, శకుంతలకే ఇవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయిన తర్వాత మనమేం చేస్తాం? హర్ష, మనం ఎలా అయినా సరే ఫుడ్ శకుంతలకి ఇవ్వకుండా చేస్తే చాలు. మనకి రాకపోయినా పర్వాలేదు, ఎలా అయినా సరే ఆ శకుంతలకి రాకుండా మనం అడ్డుకోవాలి. అలా ఇలా చేస్తామక్క. మనకిప్పుడు ఓ అవకాశం ఉంది. మనమైతే శకుంతలకి ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ రాకుండా నిలువరిస్తే మీ ఎంప్లాయీస్ అందరికీ మంచి భోజనం దొరుకుతుంది.
అర్థమైందక్క. మనకి కాంట్రాక్ట్ రాకపోయినా ఆ శకుంతలకి మా బాస్ ఇచ్చే కాంట్రాక్ట్ ని చెడగొట్టాలి, అంతే కదా? ఉమ్, అవును. ఏంటి మమ్మల్ని ఆపుతున్నావు? మేమెవరో తెలుసా? సీఎం తాలూకా పిఎం తాలూకా. వాళ్ళకంటే పవర్ఫుల్ ఆయన తరపు వాళ్ళు మేము. వాళ్ళు పెద్ద పవర్ఫుల్లా? ఎవరు? తెలీదా? తెలియకుండా ఇలా ఎలా ఉన్నావు? ఇంతకీ వీడెవడు? వీడు వాల్కమెంట్ ఇలా ఉంది. ఏయ్, వాడి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఆ మాస్క్ పట్టుకుంటే మీకు కాటు తప్పదు. ఏంటి వీడు ఇలా కొరికేశాడు? వాడి మాస్క్ ను పట్టుకుంటే వాడి కోపం వస్తుంది. కోపం వస్తే మీ పరిస్థితి అంతే. మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్తారా లేదా? అదే వంటల మేస్త్రి పుల్లయ్య పంపించాడు. మీరేనా వంట చేయడానికి వచ్చింది? ఎస్. రండి, మీకోసమే మా శకుంతలక్క వెయిట్ చేస్తుంది. ఏంటో, మా కోసం ఎంత పెద్దోళ్ళైనా సరే ఎదురు చూడాల్సిందే. ఈ తిక్క మాటలు మా శకుంతలక్క దగ్గర మాట్లాడొద్దు, మీ తాట తీస్తుంది.